ఒక వ్యవస్థలో 100 మంది కలిసి పనిచేస్తే ఆ పని ఎలా అయితే పూర్తవుతుందో ఆ విధంగానే ఒక వ్యక్తి తాను అనుకున్న కార్యం కోసం తనకు తానే ఒక శక్తిగా మారాలనుకున్నట్లయితే మీలో ఊహించిన అద్భుతమైన శక్తి మీ మనసు పొరల్లో క్రియేట్ అవుతుంది. అది మనిషికి ఉన్న శక్తి. జీవితం అంటేనే ఎదురొచ్చిన వాటిని తొక్కుకుంటూ పోవడమే. ఆగిపోయిన వాటిని చెట్లు పుట్టలు అంటారు. నీవు అలాంటి వాడివి కాదు కదా. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఈ భూమి మీద ఎలాంటి జీవరాశిలోనైనా చూపించు, నీవు చూపించలేవు. ఎంతో క్రూరమైన సింహాన్ని కూడా మచ్చిక చేసుకున్న మనుషులు కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇన్ని సాధించిన మనిషి తన మనసును నియంత్రించలేడా, తన జీవితాన్ని మార్చలేడా అంటే నువ్వు అనుకుంటే క్షణాల్లో నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు మార్చి చూపించగలవు. నీ మార్పు కోసం ప్రయత్నం మొదలుపెట్టు. ఆలోచన గురించి ప్రత్యేకమైన ప్రస్తావనే ఉంది. ఆలోచనలు మన మీద పెత్తనం చెలాయిస్తాయి. ఆలోచనలో అదృష్ట దేవతలుగా దురదృష్ట దేవతలుగా కూడా మన పురాణాల్లో వర్ణించారు. అంటే మన ఆలోచనలే సర్వస్వం. ఆలోచనలే మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది మీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. మీలో అద్భుతమైన శక్తిగా ఆలోచన మారాలంటే, మీ జీవితాన్ని మంచిగా ఆకృతిని తెప్పించాలంటే అది మీ వల్లే అవుతుంది. మీ మనసు పొరల్లో మంచి ఆలోచనలు నింపండి. ఎంతగా నింపుతారంటే కళ్ళు మూసినా తెరిచినా ఆలోచించినా మాట్లాడినా మీ నోటి నుంచి మీ మెదడు నుంచి శుభవచనాలే తప్ప ఇంకేం రాకూడదు. అంతలా మీ మెదడుని మంచి ఆలోచనలతో నింపండి. మీ లోపల సంకల్ప బలాన్ని నింపుతున్న కొద్దీ మీకు ఎక్కడ కూడా తిరుగుండదు. ఒక ప్రవహించే నదిని చూడండి. ఎక్కడెక్కడి నుంచో పారుతూ ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో వేల మైలు దాటి వస్తూ ఉంటుంది. వాటికి పేరేంటో తెలుసా? జీవనది అంటారు. దీన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సింది జీవం అంటేనే కదులుతూ ఉండేదని. మీరు కూడా అంతే. ఎక్కడా కూడా మీ పయనం ఆగకూడదు. చలనం ఉన్న ఏదీ కూడా ఆగడానికి వీలు లేదు. వీచే గాలి, ఉదయించే సూర్యుడు ఏనాడు ఆగలేదు కదా. నువ్వెందుకు ఆగాలనుకుంటున్నావు? ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవకోటి నీ సేవ చేయడానికే కదా. మరి వాటిలో ఉన్న చలనం నీలో ఎందుకు ఉండదు? త్రాగడానికి పనికిరని సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే అన్ని శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న నువ్వు ఏమీ సాధించలేని వాడిగా కూర్చోవడం అన్నింటికీ విరుద్ధం. నువ్వు తలుచుకుంటే నీ సత్తా ఇంతే అనుకున్న నువ్వు నీ ఆలోచనలతో, నీకున్న పరిజ్ఞానంతో, నీ మనసు పొరల్లో దాగి ఉన్న ప్రచండమైన శక్తితో ఈ ప్రకృతిని కూడా నీకు అనుకూలంగా మార్చగలవు. అనేకమైన సందర్భాల్లో కూడా నీలాంటి సాధారణ స్వభావం కలిగిన మనుషుల మాటల ఈ పంచభూతాలు విన్నాయని రాసుంది. నువ్వు అనుకుంటే, నీకు నీవుగా సంకల్పించుకుంటే నీకు ఎక్కడా తిరుగుండదు. మీ మనసులో ప్రచండమైన ఆలోచనలు జ్వలిస్తున్నంత వరకు మీ ప్రయాణానికి ఎలాంటి సమస్య ఉండదు. ఈ నిజాన్ని మీరు నమ్మి తీరాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఇబ్బందిగా నా వల్ల అవ్వట్లేదు అని అనిపిస్తే తక్షణమే మీరు చేయాల్సిన పని మంచి అఫర్మేషన్స్ని పలకడమే. అవే మీకు మంత్రాలుగా పనిచేస్తాయి. ఫస్ట్ వన్, మీరు కోరుకున్న వాటిని సాధించలేమో అని మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని దానికి తగిన పదాన్ని జపించండి. ఎలా అంటే, నేను కోరుకున్న లక్ష్యం సులభంగా సునాయాసంగా నెరవేరుతుంది. నా కోరికను నెరవేర్చుకునే శక్తి సమృద్ధిగా నాలోనే ఉంది. సెకండ్ వన్, ఏదైనా విషయం మీద మీ ఆలోచన లేకుండా మీ లక్ష్యం మీద మీ ఆలోచనను ఉంచడం భయపడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ధైర్యం తెచ్చే మాటల మీద మీ ఆలోచనలను ఉంచాలి. అప్పుడే మీ మెదడు దానికి అనుగుణంగా మారుతుంది. మీ మనసులో మీకు కావలసిన ఆలోచనలే గట్టిగా పలుకుతూ పదే స్మరిస్తూ ఉండండి. ఆ ఆలోచన నోటి ద్వారా ప్రచండమైన శక్తిగా మారి బయటకు వస్తుంది. లోపల జపించిన శక్తి వాక్శక్తిగా బయటికి ప్రకటితమవుతుంది. మీలో తెలియని బాధ, ఏదో కోల్పోయా అని అనిపించినప్పుడు ప్రకృతితో స్నేహం చేయడం మొదలుపెట్టండి. ఒంటరిగా పొలాల గట్లంట చెట్లు చేమలతో ప్రకృతితో మాట్లాడుతూ ఆ ప్రకృతి ఇచ్చే ప్రశాంతమైన వాతావరణంతో అనుభూతి చెందుతూ మాట్లాడండి. మిమ్మల్ని పుట్టించిన దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. మనసులో బాధ తొలగాలంటే మంచి భావాలే మనసులోనికి రానివ్వాలి. మంచి భావాలే మంచి జీవితాన్ని ఇస్తాయి. మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలిసేలా మీకు కావలసిన దాన్ని ఈ నేచర్తో కలిసి గట్టిగా ప్రకటిస్తూ ఉండాలి. విశ్వంతో మాట్లాడుతూ ఉండటం వలన మీరు సాధించాల్సింది మీ అంతరాత్మకు, అలాగే మీరు సాధించాల్సింది ఈ విశ్వశక్తికి వేగంగా పరిచయం అయిపోతుంది. ఎలా అయినా సాధించి తీరాల్సిందే అనే సూటిగా గట్టిగా ప్రకటించడం అంటే ఈ విశ్వశక్తికి కూడా పరిచయం చేస్తున్నావని గుర్తించుకోవాలి. నీ అంచనాలను పెంచుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వంతో మమేకమైన తర్వాత మీకు కావాల్సింది మీ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీ కోరికను ప్రకటిస్తూ ఉన్నప్పుడే మీలో శక్తి జ్వలించి చైతన్యంగా మారి
హృదయం నుంచి దేహానికి, దేహం నుంచి కదలిక రూపంలో చురుకుగా ఆగకుండా సాగిపోయేలా ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని ఏదైనా లక్ష్యం కోసం, ఏదైనా కార్యం కోసం గట్టిగా నమ్మకంతో సూటిగా చెప్పడం, ధీటుగా తెగించడం, ఇవే ఎక్కడైనా ఎప్పుడైనా మీకు అండగా నిలుస్తాయి. వెనక్కనిది చూడకు. పదే పదే వెనక్కి వెళ్తే ముందు గమ్యాన్ని మర్చిపోతావు. నిన్ను చూసి నవ్వేవాడు, ఎగతాళి చేసేవాడు, ఏడ్చేవాడు అందరూ నీ ముందే ఉంటారు. అది వాళ్ళ మానసిక రోగం. నువ్వు ఎదగడానికి, నువ్వు నవ్వడానికి నీకు కావలసినది నీ కారణాలే తప్ప ఇతరుల కారణాలు కావు. నీ బలాన్ని నువ్వు స్మరించుకో, శక్తి వస్తుంది. నీ నైపుణ్యాలను గుర్తించుకో, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నీ గత విజయాలను తలుచుకో, ధైర్యం జ్వలిస్తుంది. నీ అద్భుత భవిష్యత్తును దర్శించుకో, స్ఫూర్తి చైతన్యం రగులుతుంది. ఇవి ఉంటే చాలదా, ఇంకేం కావాలి? నీ బలాన్ని ఇచ్చేది, విజయాన్ని తెచ్చేది ఇదే కదా. ఎవ్వడు ఏమన్నా ఐ డోంట్ కేర్ ఎనీబడి అని అనుకొని నీ లక్ష్యం వైపు సాగిపో ధీరుడులా. కాలం ఎన్నడూ వెనక్కి చూడదు. కాలంతో పాటు ఎదగాలి, గెలవాలి. స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఈ విశ్వంలో మంచికి దారి కఠినంగానూ నిటారుగాను ఉంటుంది. అనేకులు సాఫల్యం అవ్వటం ఆశ్చర్యం, కానీ అనేక మంది పడిపోవడం ఆశ్చర్యం కాదు. కొన్ని వేల తడబాటుల వలనే నడవడి ఏర్పడుతుందని గుర్తించుకో. మీరు ఎప్పుడూ మంచినే చేస్తూ ఉండండి. పవిత్రమైన ఆలోచనలే కలిగి ఉండండి. దుష్ట సంస్కారాలను అణిచివేయడానికి ఇదే మార్గం. మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటే మీకు ఎలాంటి అడ్డుపడే సమస్యనైనా అడ్డంగా అణిచివేయచ్చు. ఎక్కడైనా సరే బలహీనమైన పరిస్థితి అనేది మనసులో నుంచే మొదలవుతుంది. బలహీనతకు వ్యతిరేకంగా మీ ఆలోచన తరంగాలను ప్రచండంగా మీ గుండెల లోతుల్లో నుంచి సృష్టించడమే మీ సమస్యకు పరిష్కారం. నీ మనసులో చైతన్యాన్ని, దేహంలో దృఢత్వాన్ని శాసించేది మీలో సంకల్ప శక్తి మాత్రమే. నువ్వు ఆశించిన గెలుపు తప్పకుండా సిద్ధింపచేయడానికి ఈ సంకల్ప శక్తి 100 రెట్లు సహాయపడుతుంది. ఈ పద్ధతినే వేదాలు ప్రాణశక్తిని జ్వలింప చేయడం అనే సూత్రంగా వర్ణించాయి. విశ్వంతో నువ్వు మమేకం అవ్వాలంటే నీలో మంచి ఆలోచనలే సాధ్యమని గుర్తించుకోవాలి. మనసులో కలిగే భావోద్వేగాల బట్టే ఆరోగ్యం, అనారోగ్యం వస్తుంటాయి. మీ భావోద్వేగాలే మీ మెదడు మీద తరంగాలుగా మారి వివిధ అవయవాల మీద ప్రభావితం చూపిస్తాయని కూడా సైన్స్ చెప్తుంది. మీరు మెడిటేషన్ చేస్తున్న కొద్దీ మీలో కొత్త రకమైన మార్పులు వస్తుంటాయి. మెదడులో ప్రతి కణాన్ని విశ్రాంతిపరుస్తుంది. కణాలలో ఉన్నటువంటి ఒత్తిడి, అలజడిని తగ్గిస్తుంది. అలాగే నెగిటివ్ వైబ్రేషన్స్ని న్యూట్రలైజ్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. దీనిని బ్రెయిన్ హీలింగ్ అని కూడా అంటారు. దీనిని ఉపయోగించి మీ ఆలోచనల వేగాన్ని తగ్గించి మీ మైండ్కి ప్రశాంతతను ఇవ్వచ్చు. మీ ఆలోచనలే జీవితం, మీ ఆలోచనలే సర్వస్వం. జీవితంలో ఆలోచన శక్తి గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళే చరిత్రని సృష్టించారు. అందుకే కార్యసిద్ధి జరగడం కోసం, పొందడం కోసం మీ లోపల ఉన్న సంకల్ప బలాన్ని రెట్టింపు చేయడం నేర్చుకోవాలి. మీ మాటలు, ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగాలు అన్నీ కూడా మీ జీవితాన్ని నిలబెట్టే అంశాలే. మీరు మీకోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి అయిన ఆలోచనలు మార్చండి. మంచి ఆలోచనలు మంచి జీవితాన్ని ఇస్తాయి, మంచి ప్రశాంతతను ఇస్తాయి, కావలసిన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుస్తాయి. మీకోసం మీరు బ్రతకండి. అప్పుడు మీ భావాలు మీకు అర్థమవుతాయి. ముందు మీ భావాలేంటో వాటిని కనిపెట్టండి. అవి మంచివా, చెడ్డవా? అవి మంచివైతే వాటిని అలాగే కంటిన్యూ చేసి, చెడ్డవి ఏవైనా ఉంటే వాటిని సమూలంగా మీ మైండ్లో నుంచి పెరిగివేయడం మంచిది. ఎందుకంటే బిందుడు పాలల్లో ఒక విషపు చుక్క చాలు ప్రాణాలు తీయడానికి. అలాగే 1000 మంచి ఆలోచనలో ఒక చెడ్డ ఆలోచన చాలు మీ మైండ్ని, మీ జీవితాన్ని పాడు చేయడానికి. ఇప్పటికైనా మేలుకో మిత్రమా. నీ ఆలోచన శక్తిని తెలుసుకొని మంచి జీవితానికి నాంది పలుకు. నీ జీవితాన్ని మార్చేవి నీ ఆలోచనలే. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.